గైస్, వెల్కమ్ టు ట్రూటెక్ అకాడమీ. సో మనకి ఇక్కడ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్, అదే విధంగా మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ నోటిఫికేషన్ మనకి రావడం జరిగింది. సో మనకి ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్కి 84 పోస్టులు, మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్కి 114 పోస్టులు ఉండడం జరిగిందండి. మొత్తం కలిపి 198 వేకెన్సీస్తో మనకి తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యమైన విశేషం ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ ఏదైతే ఉందో దీనికి డిప్లొమా మెకానికల్ లేదా డిప్లొమా ఆటోమొబైల్ చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ. సో గతంలో కూడా చాలా మందికి నేను సుపరిచితం. సో అసిస్టెంట్ మోటార్ వెహికల్ కి నోటిఫికేషన్ మనం టీచ్ చేయడం జరిగింది. 40+ అడ్మిషన్ అనేటువంటి మనకు రావడం జరిగింది. సో 120 పోస్ట్ 110 పోస్ట్ మనకి 40 మోర్ దెన్ అడ్మిషన్స్ రావడం జరిగింది. సో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మొత్తం నేనే డీల్ చేయడం జరిగింది గతంలో. ఓకే, ఇప్పుడు కూడా ఇక్కడ మనకి మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్, అదేవిధంగా ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్. ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ కి గ్రాడ్యుయేట్ ఏదైనా పర్లేదు. ఇక్కడ మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ మనం ఒక రకంగా చూస్తే, ఒక రకంగా చదివితే ఈజీగా మనం జాబ్ ని క్రాక్ చేయవచ్చు. డిప్లొమా మెకానికల్, అందులో డిప్లొమా ఆటోమొబైల్ ఉండే వాళ్ళు తక్కువ ఉంటారు. దెన్ ఆఫ్టర్ మనం ఆ సిలబస్ మనకు తెలియాలి అనమాట. సిలబస్ తెలియాలి, ఆ సిలబస్ రీచ్ అయితే మనకి ఈజీగా రావడం జరుగుతుంది. ఓకే, ఈ నోటిఫికేషన్ గురించి మనం కీ డేట్స్ చూద్దామండి. కీ డేట్స్ ఏమున్నాయి సార్ అంటే మనకి 30th డిసెంబర్ ఏనా, ఈ మంత్ 13th లో ఏమవుతుందంటే అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. January 20 క్లోజ్ అవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా ఫీజు ఏ విధంగా ఉందంటే 800 ఫర్ జనరల్ అభ్యర్థులకు, అండ్ లోకల్ SC ST వాళ్ళకి 400 ఉండడం జరిగింది. దీని గురించి మనం ఇంకా డెప్త్ గా చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, యా. సో ఇక్కడ మనకి వేకెన్సీస్ మనం గమనించినట్లయితే ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ పోస్ట్ కోడ్ నెంబర్ మనకి 47 గా ఉంది. అదేవిధంగా 48 పోస్ట్ కోడ్ ఉంటుంది మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్. సో మీరు గమనించండి, ఇక్కడ ఈ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ కి 84 ఉన్నాయి. మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ 114 పోస్టులు ఉండడం జరిగింది. దీని యొక్క బేసిక్ పే మీరు గమనించినట్లయితే 27,080 రూపాయలు. 27,080 రూపాయలు అంటే మీకు శాలరీ 65 వరకు నియర్ DA HRA అన్ని కలుపుకొని ఒక 65,000 వరకు ఉండడం జరుగుతుంది. టోటల్ 198 పోస్ట్ మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో మనకి ఏం ఉండాలి సార్, మనకి చూడండి ఇక్కడ డేట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ డేట్ మనం గమనించండి. ఇక్కడ ఏమైతే అడుగుతున్నాడో వీడు అడిగినవన్నీ కూడా ఖచ్చితంగా ఈ డేట్ దగ్గర ఉండాలి. ఈ డేట్ దగ్గర 1 జూలై 2025 దగ్గర ఉండాలి. ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ ఎవరైతే ఉంటారో ఈ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ కి డిగ్రీ గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ కానీ బీటెక్ కానీ ఎనీవన్ కెన్ ఎలిజిబుల్. ఏ యూనివర్సిటీ నుండి అయినా నీకు డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ కి ఎలిజిబిలిటీ అవుతావు. అండ్ నోట్, క్యాండిడేట్ హూ పొసెస్ హైయర్ క్వాలిఫికేషన్ దాన్ ద ప్రిస్క్రైబ్డ్ వన్ విల్ ఆల్సో ఎలిజిబుల్. అంటే ఇది ఎందుకు ఇచ్చారు సార్ అంటే మనకి DLDO చెప్పడం కానీ కొన్ని నోటిఫికేషన్ లో నీకు రిక్వైర్మెంట్ డిప్లొమా కావాలంటే డిప్లొమా ఉండాలి, బీటెక్ ఉంటే నీకు తీసుకోడు. కానీ ఇక్కడ ఇదే కాదు, నువ్వు ఎలిజిబుల్, నువ్వు పీజీ చేసినా, మాస్టర్స్ చేసినా, పోస్ట్ డాక్ చేసినా, డాక్టరేట్ చేసినా, వాట్ ఇట్ మే బి యు ఆర్ ఎలిజిబుల్. సో మెయిన్ కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఉంది సార్ మనకి మెకానికల్. ఈ మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ ఏదైతే ఉందో మనకి పోస్ట్ కోడ్ 48 ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా నువ్వు అప్లై చేయాలంటే డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఉండాలి, లేదా డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి, లేదా బీటెక్ లో కూడా నువ్వు క్యాండిడేట్ ప్రాసెస్ హైయర్ క్వాలిఫికేషన్ ఆఫ్ BE ఆర్ బీటెక్ AME అట్ ద డిస్క్రైబ్డ్ ఆటోమొబైల్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆల్సో ఎలిజిబుల్. నీకు డిప్లొమా కాదు, బీటెక్ కూడా మెకానికల్ కానీ ఆటోమొబైల్ కానీ, డిప్లొమా మెకానికల్ కానీ ఆటోమొబైల్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. మాత్రమే ఎలిజిబుల్. మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ 114 పోస్టులు అన్న, 114 సిలబస్ తెలిసి సరైన గైడెన్స్ ఉంటే ఈజీగా ట్రాక్ చేయొచ్చు మీరు. ఓకే, నెక్స్ట్ సిలబస్ అంటే మెకానికల్ ఆటోమొబైల్ మాత్రమే ఉండాలి. ఇంపార్టెంట్ డేట్స్ ఆల్రెడీ ఇందాక చూడడం జరిగింది, ఇప్పుడు కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఈ అప్లికేషన్ అనేటువంటిది మనకి 13th డిసెంబర్ చూడండి, 13th డిసెంబర్ ఈ మంత్ 13th డిసెంబర్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మంత్ 20th జనవరికి till 5 PM వరకు ఉండి క్లోజ్ అవడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏజ్ క్రైటీరియా, ఏజ్ లిమిట్. సార్ మేము ఎలిజిబుల్ కాదా అనేటువంటిది చాలా మంది సందిగ్ధంగా ఉంటారు. సో నీకు 18 years కంప్లీట్ అయి ఉంది,
నార్మల్గా 25 ఇయర్స్ వరకు ఎలిజిబుల్ అంటారు. రీసెంట్ గా ఇచ్చిన అమెండ్మెంట్ ప్రకారం 12 ఇయర్స్ తెలంగాణ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో 12 ఇయర్స్ ఇక్కడ యాడ్ అవుతుందంటే 37 ఇయర్స్ వరకు 18 to 37 ఇయర్స్ వరకు ఎలిజిబుల్ నాన్న దీనికి. డిప్లొమా మెకానికల్ ఆటోమొబైల్ అలా బీటెక్ ఆటోమొబైల్ మెకానికల్ చేసిన వాళ్ళకి గ్రాడ్యుయేట్ ఎవరికైనా 18 to 37 ఇయర్స్ వాళ్ళు ఎలిజిబిలిటీ. ఇది కాకుండా ఇంకా ఏముందంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ సర్వీస్ ఇన్ ఇండియా ఆర్మీ ఇండియన్ నేవీ కానీ ఫోర్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి 3 ఇయర్స్ అంటే 37 ఇక్కడ 37+3 ఉంటుంది లోకల్ పీపుల్ కి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ ఎకనామిక్ వెహికల్ సెక్షన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 ఇయర్స్ ఉండడం జరిగింది అన్న. 5 ఇయర్స్. సో ఇట్స్ హ్యూజ్ ఆపర్చునిటీ. ఎవరైతే డిప్లొమా మెకానికల్ బీటెక్ మెకానికల్ చేసేవారో ఖచ్చితంగా చాలా మంచి ఆపర్చునిటీ చెప్పవచ్చు. ట్రైనింగ్ సూపర్వైజర్ కి అయితే ట్రాఫిక్ సూపర్వైజర్ కి అయితే మల్టిపుల్ చాలా మంది అప్లికేషన్ చేస్తారు. కానీ ఈ డిప్లొమా మెకానికల్ బీటెక్ మెకానికల్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ. అందులో కంటెంట్ అంత దానికి పాటు అర్థమెటిక్ రీజన్ తెలిసిన వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. ఓకే, వాళ్ళకి మాత్రం చాలా ప్లస్ పాయింట్ నాన్న. ఖచ్చితంగా ఈ ట్రూటెక్ అకాడమీ మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది 100%. సో మనం గతంలో ఇచ్చిన ఈ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లో 40+ అడ్మిషన్ రావడం జరిగింది. ఓకే, యా సిలబస్ మనం గమనిద్దామన్నా. సిలబస్ ఫుల్ సిలబస్ అనేటువంటిది నేను ఒక వీడియో చేస్తుంటాను, ఎందుకంటే నోటిఫికేషన్ వీడియో కాబట్టి నోటిఫికేషన్ గా ఉండాలి. ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేటువంటిది మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయకూడదు. బట్ ఏదైతే ఉన్నాయో వాటి గురించి లిటిల్ బిట్ చెప్పే ప్రయత్నం చేస్తుంటాను. సూపర్వైజర్ యాప్టిట్యూడ్ ఏదైతే ఉందో పేపర్స్ అనేటువంటి ఇంగ్లీష్ తెలుగు ఉర్దూ ఉంటుంది. అంటే సూపర్వైజర్ ట్రైనీ సమానంగా టెక్నికల్ ఏంటి ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీకి మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీకి సమానంగా ఉండడం జరిగింది. 60 మార్క్స్ నాన్న కీ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ లో ఉంటుంది, ఓన్లీ ఎవరికి ఉంటుంది 48 కోడ్ మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ మాత్రం ఉండడం జరుగుతుంది. ఈ న్యూమరికల్ యాప్టిట్యూడ్ రీజనింగ్ జనరల్ నాలెడ్జ్ జనరల్ ఇంగ్లీష్ ఏవైతే ఉన్నాయో ఇవి 40 30 మార్క్స్ కంటే ఏంటి రీజనింగ్ అనేటువంటి 30 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ 30 మార్క్స్, జనరల్ నాలెడ్జ్ 30 మార్క్స్, టోటల్ కలిపి మనకి 200 మార్క్స్ కి క్వశ్చన్ పేపర్ ఉండడం జరుగుతుంది నాన్న. సో ఇక్కడ మనం ఏం చెప్తామంటే సూపర్వైజర్ యాప్టిట్యూడ్ ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏ విధంగా టీచ్ చేస్తే మీకు రీచ్ అవుతుంది అది నాకు తెలుసు, మేము డెలివర్ చేస్తుంటాం. ఓకేనా? సో దిస్ ఇస్ ద సిలబస్. సూపర్వైజర్ యాప్టిట్యూడ్ ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ రీజనింగ్ జనరల్ ఇంగ్లీష్ జనరల్ నాలెడ్జ్. సో ఈ సిలబస్ ఎనాలిసిస్ అండ్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది నేను చెప్తానన్నా, డోంట్ వరీ. ఓకే, ప్లీజ్ కాంటాక్ట్ విత్ ట్రూటెక్ అకాడమీ. సో మనకి వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయి సార్ అంటే మనకి ఈ జోన్స్ ఉన్నాయి. ఈ కంటిన్యూస్ జోన్ క్యాడర్ ఏవైతే ఉన్నాయో మనకి దీని ప్రకారం చూసుకున్నట్లయితే జోన్ 1 కాళేశ్వరం, 2 బాసర, 3 రాజన్న సిరిసిల్ల, 4 భద్రాద్రి, 5 యాదాద్రి, జోగులాంబ, చార్మినార్ అంటే హైదరాబాదు, ఈ రంగారెడ్డి సంగారెడ్డి ఇవే వస్తుంటాయి. ఇక్కడ మీకు తెలుసు మీ జోన్ ఏదో తెలుసు మీకు, మీ జోన్ ప్రకారం మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే లిమిటెడ్ రిక్రూట్మెంట్ ఏముంది, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏముంది. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కి చూసుకున్నట్లయితే ఏ జోన్ కింద చూసుకున్నానా ఈ జోన్ 1, 1, 2, 3 ఏదైతే ఉన్నాయో 13+11 24+8 32 ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే జోన్ 2 ఏదైతే ఉందో 12+9+6 21+6 27 ఉన్నాయి. ఇక్కడ మనకి ఓన్లీ చార్మినార్ జోన్ 25 ఉన్నాయి. చూడండి ఒక్కొక్క దానికంటే ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఈజియెస్ట్ జోన్ ఫర్ చార్మినార్, ఎందుకంటే చదివే వాళ్ళు ఎంప్లాయబిలిటీ ఎక్కువ. అండ్ దెన్ హైదరాబాద్ లో మల్టిపుల్ ఆపర్చునిటీ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఈ కాంపిటేటివ్ గురించి ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఓకే, అంతకు ముందే ఏంటంటే ఈ చార్మినార్ జోన్ లో నల్గొండ పీపుల్స్ ఉండడం వల్ల హెవీ కాంపిటీషన్ ఉండదు. రైట్ నో ఆ కాంపిటీషన్ ఉండదు, ఎందుకంటే ఈ బఫికేషన్ వచ్చిన తర్వాత జోన్స్. ఓకే, మీరు ఏ జోన్కి వస్తారో మీకే తెలుస్తుంది బేస్డ్ ఆన్ యువర్ లొకేషన్. మీకు తెలియకపోతే మాకు అడగండి, డోంట్ వరీ. యా, ఇక్కడ మనకి మెకానికల్ సూపర్వైజర్స్ మనం గమనించినట్లయితే వేకెన్సీస్ మనం చూసుకున్నట్లయితే CZC 1 ఏమవుతుందంటే 12+17 29+90 అంటే టోటల్ పోస్ట్ లో ఇక్కడ ఈ CZC 1 ఉన్నాయండి. అదేవిధంగా 3 జోన్ లో 34 ఉన్నాయి. రిమైనింగ్ ఏవైతే ఉన్నాయి 13+11 24+8 32 ఉండడం జరిగింది. సో ఇవి టోటల్ 114 ఉండడం జరిగింది. సో మీరు ఏ డిస్ట్రిక్ట్ తెలిస్తే మీకు తెలుస్తుందో, అదర్వైజ్ మీకు తెలియకపోతే మాకు కామెంట్ చేయండి. మీరు ఏ డిస్ట్రిక్ట్ చెప్తే మీరు ఏ జోన్ కింద వస్తారో మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా మేము చెప్పే ప్రయత్నం చేద్దాం. కామెంట్లో ఉండండి. ఓకే, నెక్స్ట్ సార్ ఇప్పుడు ఫీజు ఏ విధంగా ఉంటుంది, ఫీజ్ స్ట్రక్చర్ ఏంటి సార్ అంటే ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ ఎవరైతే ఉన్నారో క్యాండిడేట్స్ ఆఫ్ లోకల్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో తెలంగాణ వాళ్ళు, మళ్ళీ ఏపీ SC ST వాళ్ళు అక్కడికి వెళ్తే నాట్ రీచబుల్. సో ఎవరైతే ఉన్నారో SC SC లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో 400 అండ్ సిమిలర్ రెండింటికి కూడా ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ అదేవిధంగా మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ రెండింటికి కూడా 400 ఫీజు ఉంటుందండి.
ఎస్సీ ఎస్టీ కాకుండా బీసీ వాళ్ళు, ఓసీ వాళ్ళు, అదర్ దాన్ స్టేట్ వాళ్ళు అందరికి కూడా 800 రూపీస్ ఫీజు అనేటువంటిది ఉండడం జరుగుతుంది. మన ఫీజ్ స్ట్రక్చర్ 800 రూపీస్ ఉండడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 400 ఉండడం జరిగింది. ద పీపుల్ ఆఫ్ లోకల్ తెలంగాణ వాళ్ళకి మాత్రమే. ఇక్కడ మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలి సార్ అంటే ఈ డాక్యుమెంట్స్ గురించి చూసే ప్రయత్నం చేద్దాం. సబ్మిషన్ డాక్యుమెంట్స్ ఏమున్నాయి సార్ అంటే మనకి ఎస్ఎస్సి సర్టిఫికేట్స్ ఫర్ దేని గురించి సార్ అంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ సపోర్ట్ ఫర్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ జూలై 2025 కే నీకు 18 to 37 ఇయర్స్ ఉండాలి కదా. నీకు ఏముండాలి అంటే ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ యాజ్ పర్ దేర్ ఎలిజిబిలిటీ. నీకు డిప్లొమా మెకానికల్ కానీ ఆటోమొబైల్ ఆర్ బీటెక్ మెకానికల్ కానీ ఆటోమొబైల్ కానీ దట్ ఈస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. అంటే స్టడీ సర్టిఫికేట్స్ ఎందుకు సార్ స్టడీ సర్టిఫికేట్ అంటే నువ్వు 7th వరకు ఎక్కడ చదువుతావో అది నీ యొక్క లోకల్ డిసైడ్ చేసేదంటే 1 to 7th స్టాండర్డ్ స్టడీస్. ఓకే, రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ లేదంటే ఎంఆర్ఓ ఆఫీస్ అంటే ఓపెన్ డిగ్రీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎంఆర్ఓ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. అండ్ నాన్ క్రిమినల్ అయ్యారు ఎవరికైతే ఇన్కమ్ 8 lakhs కొంటే తక్కువ ఉంటుందో వాళ్ళు ఓబీసీ నాన్ క్రిమినల్ ఎయిర్ కిందకి వస్తారు. ఆ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఎందుకు? ఫర్ రిజర్వేషన్. అండ్ లోకల్ ఎస్సీ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆఫ్టర్ 14th April 2025 అన్న నోట్ చేసుకోండి. ఇక్కడ 14th April 2025 తర్వాత ఇష్యూ ఉంది. ఎందుకు సార్ ఇప్పుడు ఎప్పుడైనా క్యాస్ట్ ఒకటే కదా సార్ అంటే రీసెంట్ గా కొన్ని క్యాస్ట్లని మనకి ఎస్సీ ఎస్టీ వర్గీకరణ జరిగింది. సో ఒకదాన్ని ఎస్సీ నుండి ఇంకోటి ఎస్టీకి, ఎస్టీ నుండి ఎస్సీకి మనకు జరిగింది కదండి రీసెంట్ గా. అదేవిధంగా కొన్ని బీసీ క్యాండిడేట్లు ఓసీకి, ఓసీ బీసీకి ఇవి వర్గీకరణ జరిగింది కాబట్టి సో ఆఫ్టర్ 14th April 2025 ఎవరైతే ఉన్నారో ఎస్సీ సర్టిఫికేట్ సబ్ క్లాసిఫికేషన్ గా రావాలి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ ఓసీ క్యాండిడేట్స్ అయ్యి వాళ్ళకి ఇన్కమ్ లేకపోతే వాళ్ళని ఎకనామిక్ వీకర్ సెక్షన్ అంటారండి. వాళ్ళు కూడా ఎప్పుడు సార్ తీసుకురంటే 1st April 2005 తర్వాత తీసుకురావాలి. సాఫ్ట్ కాపీ ఆఫ్ పాస్పోర్ట్ సైజ్ మనకి ఇక్కడ అప్లోడ్ చేయాలండి. సిగ్నేచర్ ఏదైతే ఉందో మనం అప్లోడ్ చేస్తే ఈ యొక్క అప్లికేషన్ అనేటువంటిది ప్రాసెస్ కంప్లీట్ అవ్వడం జరుగుతుందన్న. సో ఇక్కడ మనకి ఏంటంటే ట్రూటెక్ అకాడమీ అనేటువంటిది డిజైన్ ఫర్ దీస్ టైప్ ఆఫ్ కోచింగ్స్ మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీస్, ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీస్. సో మనం ఈ సిలబస్ గురించి హౌ టు ప్రిపేర్ సిలబస్ స్ట్రాటజీ ఏదైతే ఉందో సిలబస్ స్ట్రాటజీ ఒక వీడియో చేస్తానన్న మెకానికల్ గురించి. గతంలో కూడా నేను పరిచయం చాలా మందికి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కి ఇచ్చాను. 40+ స్టూడెంట్స్ అనేటువంటిది సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో దీనికి ఆన్లైన్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను. రికార్డింగ్ క్లాసెస్ కూడా ఇవ్వడం జరుగుతుందన్న. సో మనకి ఫర్ అడ్మిషన్స్ కి అయితే మరియు కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8985 66557 ఇక్కడ కనిపిస్తుంది చూడండి 8985 వాట్సాప్ అనేది చేయొచ్చు, నన్ను మెసేజ్ చేయొచ్చు లేదా 9493971000కి మీరు కాల్ చేయొచ్చు లేదంటే వాట్సాప్ చేయొచ్చు. నన్ను క్విక్లీ లిమిటెడ్ మాత్రమే తీసుకుంటామండి. సో అబౌట్ దిస్ ట్రూటెక్ అకాడమీ ఓకేనా. సో మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీకి మీకు యాప్టిట్యూడ్ సూపర్వైజర్ యాప్టిట్యూడ్ ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ మీకు స్పెషల్ గా డిజైన్ చేసి లైవ్ బ్యాచెస్ ఇవ్వడం జరుగుతుందన్న. అండ్ ప్లీజ్ కాంటాక్ట్ విత్ ట్రూటెక్ ఫర్ మోర్ అడ్మిషన్స్ అండ్ ఫర్ మోర్ అడ్మిషన్స్ కాంటాక్ట్ 8985 66557 9493971000.